బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమ్లా తాండాలో ఎమ్మెల్యే అన్న భార్య కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఇస్లావత్ సుజాత 18 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అంగన్వాడీ టీచర్ పోస్టుకు రాజీనామా చేసి బరిలోకి దిగిన సుజాత ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థిని బూక్యా కౌసల్యను ఓడించి సత్తా చాటారు. ఇక తెలంగాణలో కూడా తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ పూర్తవుతుండగా కూడా కొన్ని చోట్ల అయితే స్థానిక ఎమ్మెల్యేలకి వరుస షాకులు తగులుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే మురళీ నాయక్ అయితే గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. సోమ్లా తాండాలో ఎమ్మెల్యే అన్న భార్య కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఇస్లావత్ సుజాత 18 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అంగన్వాడీ టీచర్ పోస్టుకు రాజీనామా చేసి బరిలోకి దిగిన సుజాత ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థిని బూక్యా కౌసల్యను ఓడించి సత్తా చాటారు. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ లైవ్ లో అందిస్తారు. యశ్వంత్ చెప్పండి, ఏదైతే అటు మహబూబాబాద్ జిల్లాలో కూడా సర్పంచ్ ఎన్నికల వేళ కీలక పరిణామాలు అయితే చూస్తున్నాము. సో ఏదైతే అటు ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థి సుజాత కూడా గెలుపొందినట్టయితే సమాచారం అందుతుంది. మొత్తంగా ఎన్ని ఓట్ల తేడాతో గెలుపొందారు? అప్డేట్స్ ఏంటి? జిల్లాలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటికే 100 గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్ కూడా వచ్చాయి. సుమారుగా 50 పైగా స్థానాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగిరేసని చెప్పవచ్చు. మిగిలిన స్థానాల్లో 40 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి గెలిచారు. ముఖ్యంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సొంత వదిన బూక్యా కౌశల్య ఎవరైతే ఉన్నారో ఇటీవల అంగన్వాడీ టీచర్ పోస్టుకు రిజైన్ చేసి బరిలో నిలబడింది. ఇటీవల నిలబడిన నేపథ్యంలో గ్రామంలో తిరుగుతూ ఎమ్మెల్యే సొంత అన్న భార్య కావడంతో ప్రత్యేకత చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. సుమారుగా 18 ఓట్ల తక్కువతో రావడం, 18 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సుజాత కూడా గెలుపొందడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే సుశీల ఉన్నారో ఎమ్మెల్యే సొంత వదిన కావడం, ఇతనికి ఉంగరం గుర్తు కూడా వచ్చింది. ఇప్పటికే ఈ గ్రామంలో సుమారుగా 900 ఓట్లు ఉండగా 853 ఓట్లు పోలయ్యాయి. సుమారుగా 400 ఓట్లు మాత్రమే సుశీలకు పోలయ్యాయి. 418 ఓట్లు సమీప ప్రత్యర్థి అభ్యర్థి అనేటువంటి సుజాతకు పోలు కావడంతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సుజాత కూడా గెలుపొందింది. ఎమ్మెల్యే టికెట్ మద్దతు ఇవ్వడంలోనే అలసత్వం వహించాడు. నిజంగా గెలుపు గతంలో ఎవరైతే సుజాత ఉన్నారో 2 పర్యాయాలు కూడా ఓడిపోయింది. ఓడిపోయిన అభ్యర్థిని కాదని తన వదినకు బీఫామ్ మద్దతు ఇవ్వడం మూలంగానే ఈ సంఘటన చేదు పరాజయం కూడా ఎదురైందని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా చర్చనీయమవుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ సొంత అన్న భార్య కావడం, పరాజయం కావడం పట్ల కూడా నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయం అవుతుంది. అఖిల ఎస్ యశ్వంత్, ఏదైతే అటు ఎందుకంటే ఎమ్మెల్యే స్వంత గ్రామంలోని ఘటన చోటు చేసుకోవడం అనేది కూడా, ఎందుకంటే ఎమ్మెల్యేపై పూర్తిగా వ్యతిరేకత ఉండడం వల్లే సో ప్రజలు తీర్పునిచ్చారనుకోవచ్చు. ఎస్ అఖిల, మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా 155 గ్రామ పంచాయతీలు ఉండగా 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైంది. ఇందులో 2 బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. మిగిలిన 7 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ముఖ్యంగా 146 గ్రామ పంచాయతీల ఎన్నికలు ఈరోజు జరిగాయి. అయితే కేవలం గెలుపు గుర్రాలం కాదని మూలంగానే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పవచ్చు. చాలా మందికి గెలిచే చోట్ల బీఫామ్స్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడం మూలంగానే ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది. ఎమ్మెల్యేతో పాటు అతని సతీమణి ఎవరైతే ఉమా మురళీ నాయక్ ఉన్నారో ఈ ఇద్దరు కూడా ముఖ్యంగా ఈ కారణంగానే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పవచ్చు. గెలుపు అభ్యర్థులను కాదని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ అభ్యర్థులను కాదని, ఎవరైతే తమ అనుగుణానికి సంబంధించి తమ బంధువులకు మాత్రమే, సమీప బంధువులకు మాత్రమే ఇలాంటి మద్దతు తెలపడం మూలంగానే కాంగ్రెస్ పరాజయమైందని కూడా తీవ్రమైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ ఇటీవల కాలంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ సతీమణి ఉమా కూడా డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఈ ఇద్దరు సమన్వయంతో అభ్యర్థులు ఎన్నిక చేయాల్సి ఉండగా అలాంటి సంఘటనలు చేసుకోకుండా తమ ఇష్టానుసారంగా తమ సమీప బంధువులకే ఇలాంటి బీఫామ్స్ మద్దతు ప్రకటించడం మూలంగానే పరాజయం అయిందని కూడా పార్టీలో తీవ్రమైన చర్చ కూడా జరుగుతుంది. కాంగ్రెస్ నియోజకవర్గంలో 155 అంటే సుమారు 5 మండలాలు ఈ మురళీ నాయక్ సంబంధించిన నియోజకవర్గంలోనే ఈ పరిధి మొత్తం కూడా ఎన్నికలు జరగడం మూలంగా ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం పట్ల కాంగ్రెస్ లో కొద్దిగా నిరాశ చెందుతున్నారని చెప్పుకోవచ్చు. అఖిల రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు మహబూబాబాద్ జిల్లాలోని స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. తను బలపరిచిన అభ్యర్థి అయితే ఓటమి పాలైంది. సో దీంతో కూడా మరొకరైతే గెలవడం జరిగింది. దీంతో ఇది అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేకి